ఈ దినం దేవుని వాగ్దానం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ని ధ్యానిస్తున్నారా? మనకున్న పరిస్థితుల్లో మనం దేవునికి దగ్గర కాలేకపోతున్నాము. అందుకే దేవుడు మనకు ఈ దినం దేవుని వాగ్దానం అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి కృప చూపించాడు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనం. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను, లోయల మధ్యను ఊటలను ఉబగజేసెదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. దేవుని ఆత్మ దైవజనుని ద్వారా మాట్లాడుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు నిరీక్షణ లేని సమయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. చెట్లు లేని మెట్ట ప్రాంతంగా నీ జీవితంలో నిరీక్షణ లేక సాగుతున్నావా? అయితే దేవుడు చెట్లు లేని మెట్టల మీద నదులు పారజేస్తాను అంటున్నాడు. అలాగే నీ జీవితంలో అరణ్య ప్రయాణంలో ఎటూ దిక్కు తోచని పరిస్థితిలో ఉందా? నీవు చేసిన ఏ పని అయినా ఎండిన నేలగా ఉందా? అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అరణ్యంలో నీటి మడుగులను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను అంటున్నాడు. కాబట్టి గర్భఫలం లేక నీ జీవితంలో కూడా నిరీక్షణ లేకుండా ఉన్నావా? ఈ ఉదయం ఈ వాగ్దానాన్ని బట్టి దేవునిపై నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నీ క్లిష్ట పరిస్థితులను సమాధానపరుస్తాడు. నీ ఎండిన నేల వంటి జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. అరణ్యంను నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గగాను చేసేదను ఈరోజు వాగ్దానం. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతుండగా దేవుణ్ణి స్తుతించు, గణపరచు, మహిమపరచు, నిరీక్షణ తెచ్చుకొని ప్రార్థించు. మా పరిచర్య కొరకు ప్రార్థించు. దేవుని సన్నిధిలో ఇంకా నిరీక్షణతో ప్రార్థించు. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును కాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, స్తోత్రం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి జీవితంలో అద్భుతం చేయు నాయన. ఎవరైతే ఇంకా రక్షణ మారుమనస్సు లేని వారు ఉంటున్నారో వారికి అందరికీ రక్షణ మారుమనస్సు దయచేయండి దేవా. అలాగే ఎవరైతే తమ జీవితంలో నిరీక్షణ లేక ఉంటున్నారో వారి విషయంలో ప్రార్థిస్తున్నానయ్యా. జాబ్ విషయంలో నిరీక్షణ లేని వారికి జాబ్ దయచేయి దేవా. వివాహాల విషయంలో సహాయం చేయండి దేవా. గర్భఫలం లేక బాధపడుతున్న వారికి గర్భఫలం దయచేయండి తండ్రి. శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం దయచేయండి దేవా. అదే అప్పుల బాధలతో ఉన్న వారికి అప్పుల నుండి విడుదల కలగాలి. చదువుతున్న బిడ్డలకి మంచి మార్కులు రావాలయ్యా. చిన్నపిల్లలకు, యవనస్తులకు, వృద్ధులకు తోడై ఉండండి నాయన. నానావిధ వ్యాధులతో బాధలతో ఉన్నవారికి నజరేయుడైన యేసు నామములో విడుదల ఇవ్వండి తండ్రి. ఈరోజు వాగ్దానం తీసుకున్న ప్రతి కుటుంబానికి రక్షణ, శాంతి, సమాధానం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాగ్దాన్ని అందరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మహిమపరచండి. ఈ వాగ్దానం ద్వారా మీరు మీ జీవితంలో పొందిన అద్భుతమైన మేలులను, సాక్ష్యాలను మా వాట్సాప్ నెంబర్కి పంపండి. రోజు మార్నింగ్ ఈ చక్కటి అద్భుతమైన కృప మీరు పొందుతున్నారు. అందరికీ మన ఛానల్ షేర్ చేయండి. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.